ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను మీ భీమ. శ్రీపదానికి మీకు సాదర స్వాగతం. ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు, నేర్చుకునేటువంటి శ్లోకాల అర్థాలు మనల్ని, మన మనసుల్ని ఒప్పించి ఒక ఉన్నతమైనటువంటి మార్గం వైపు వెళ్ళేలా చేయాలన్నది సంకల్పం. మీరు గనుక ఇప్పటికే ఉన్నతమైన మార్గంలో ఉంటే దాన్ని అత్యుత్తమ స్థాయికి చేరాలని సంకల్పం చేసుకుంటూ ముందుకు వెళ్దాం రండి. భగవద్గీత శోధనలో భాగంగా మనం భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో మనం ఇప్పుడు చాలా కీలకమైనటువంటి దశలోకి అడుగుపెడుతున్నాం. కృష్ణ భగవానుడు అర్జునుడికి కర్మయోగం యొక్క రహస్యాలను బోధించడం మొదలుపెట్టారు. వీటిలోకి వెళ్లే ముందు గత ఎపిసోడ్లో మనం నేర్చుకున్నటువంటి శ్లోకాలు 2వ అధ్యాయం 31వ శ్లోకం నుండి 40వ శ్లోకం వరకు ఏం నేర్చుకున్నాం అనేటువంటిది ఒకసారి మనం గుర్తు చేసుకుని తర్వాత ఈ భాగంలోకి వెళ్దాం. ఒకసారి గత ఎపిసోడ్లో భగవంతుడు ఏం చెప్పారు? కేవలం ఆత్మజ్ఞానం చెప్తే అర్జునుడు వినడని గ్రహించి ప్రాక్టికల్గా మాట్లాడటం మొదలుపెట్టారు. అంటే ఎలా? ఒక క్షత్రియుడిగా యుద్ధం చేయటం నీ స్వధర్మం అని గుర్తు చేస్తున్నారు. భయపడి పారిపోతే నిన్ను లోకం పిరికివాడంటుంది, హేళన చేస్తుంది, ఆ అపకీర్తి మరణం కంటే కూడా ఘోరం అర్జున అని చెప్పి హెచ్చరించారు. అలాగే ఇంకేం చెప్పారు? సుఖదుఖాలను లాభ నష్టాలను సమానంగా చూసి సమత్వం వైపు యుద్ధం చెయ్యి, సమత్వం అలవర్చుకుని యుద్ధం చెయ్యి, నీకు పాపం అంటదు అని కర్మయోగం యొక్క మూల సూత్రాన్ని చెప్పారు అర్జునుడికి. అలాగే ఈ ధర్మాన్ని కొంచెం ఆచరించిన గొప్ప భయం నుండి, రాహతో మహతో భయాత్ అని చెప్తారు కదా, చాలా గొప్ప భయం నుండి నిన్ను రక్షిస్తుంది అర్జున అని చెప్పి ధైర్యం ఇచ్చారు. కాబట్టి ఇలా అర్జునుడిని మనస్సుని ఒక కండిషన్ చేస్తున్నారు భగవంతుడు ఇక్కడ. కాబట్టి ఇప్పుడు మనం ఇంకాస్త లోతులకు వెళ్ళి మనం ఒక పనిని విజయవంతంగా చేయాలంటే మన బుద్ధి ఎలా ఉండాలి, అసలు ఎలాంటి పనులు మనం చేయొచ్చు, ఎలాంటి పనులు చేయకూడదు అనేటువంటివి ఈ 2వ అధ్యాయంలో 41వ శ్లోకం నుండి 50వ శ్లోకం వరకు అతి తేలిగ్గా నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రండి. మీరు కూడా భగవాన్ శ్రీకృష్ణుల వారు ఇవన్నీ శ్లోకాలు కూడా ఇప్పుడు చెప్పేవి కూడా భగవాన్ శ్రీకృష్ణులు మాట్లాడినవి. ఇంకా ఇప్పుడు 2వ అధ్యాయం 41వ శ్లోకం చూస్తే ఇది చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది విద్యార్థులకు ఎంతో ఉపయోగపడేటువంటి శ్లోకం. కాబట్టి 2వ అధ్యాయం 41వ శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుని, గుర్తుపెట్టుకుని కంఠస్థ చేసేటువంటి పని చేయాలి. అలాగే దీని భావాన్ని కూడా ఎప్పటికీ మనసులో గుర్తుపెట్టుకునేటువంటి పని చేయాలి. ఏంటంటే ఆ శ్లోకం, వ్యవసాయాత్మిక బుద్ధిర్ ఏకేహ కురు నందన బహుశాఖానంతస్య బుద్ధయో వ్యవసాయినాం అని చెప్తున్నారు. అంటే ఓ అర్జున, ఈ కర్మయోగ మార్గంలో విజయం సాధించాలంటే నిశ్చయాత్మకమైనటువంటి బుద్ధి ఒక్కటే ఉండాలి. వ్యవసాయాత్మిక బుద్ధి అంటే అదే. ఒకే లక్ష్యంపై గురి ఉండాలి అని చెప్తున్నారు. అలా స్థిరమైన నిశ్చయమైనటువంటి అభిప్రాయం లేని వారికి, లక్ష్యం లేని వారికి చాలా ప్రమాదాలు వస్తాయి. వారి లక్ష్యం చెదిరిపోతుంది. బహుశాఖానంతస్య అంటే అదే. అలాగే అనేకమైనటువంటి మార్గాలను పొందటం వల్ల, అనేకమైన మార్గాలను పట్టుకుని వెళ్ళటం వల్ల నీకు గందరగోళంగా తయారవుతుంది అని చెప్తున్నారు. అంటే ఇది మనకి ఎంత లోతైన అర్థాన్ని ఇస్తుందంటే, మనలో ఎక్కువ మందిని చేసే పొరపాటు ఇదే. జీవితంలో ఏంటంటే ఒక సింగిల్ పాయింటెడ్ ఫోకస్గా మనం ఉండలేం. మన ఏకాగ్రత గొప్పతనాన్ని చెప్పేటువంటి శ్లోకం ఇది. ఏకాగ్రతకు ఉండేటువంటి గొప్పతనాన్ని ఎలా ఉంటుందనేది చెప్తుంది ఈ శ్లోకం. జీవితంలో ఏదైనా సాధించాలనుకుంటే మనకొక క్లారిటీ ఉండాలి అనేటువంటి చెప్పేటువంటి శ్లోకం ఇది. కాబట్టి మన మనసు ఒక కోతి లాంటిది. కాబట్టి అది ఒక ఆలోచన నుండి మరో ఆలోచనకి దూకుతూనే ఉంటుంది. అంటే బహుశాఖానంతస్య, అనేక శాఖల వైపు. ఇది చేద్దాం, అది చేద్దాం అని, ఇంకోటి చేద్దాం అని చెప్తానే ఉంటుంది మనకి. కాబట్టి ఈ గందరగోళం నుంచి బయటపడాలి. కాబట్టి భగవంతుడు ఏమంటున్నారంటే, నీలో ఉన్న శక్తిని 10 దిక్కులా వెదజల్లకు, ఒకే లక్ష్యం పెట్టుకో, ఆ లక్ష్యం వైపే నీ బుద్ధిని నిలుపు. ఇదే విజయానికి మొదటి మెట్టు అవుతుంది అని చెప్తున్నారు ఆయన. కాబట్టి నిత్య జీవితంలో చూసామనుకోండి ఈ శ్లోకాన్ని, ఒక విద్యార్థి ఉన్నారు. అతను ఒకసారి సివిల్స్‌కి, ఒకసారి గ్రూప్‌కి, బ్యాంక్ ఎగ్జామ్‌కి, సాఫ్ట్‌వేర్‌కి ఇలా అన్నిటికి కలిపి ఒకేసారి ప్రయత్నం చేశారనుకోండి, అతని బుద్ధి ఏమైంది ఇప్పుడు? బహుశాఖలుగా విడిపోయింది. కాబట్టి చివరికి ఏది సరిగా చదవలేక అన్నిట్లో ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అదే ఇంకో విద్యార్థి
నా లక్ష్యం సివిల్స్ అని మాత్రమే పెట్టుకుని వ్యవసాయాత్మక బుద్ధి ఒకటే కాబట్టి చదివారనుకోండి, అతను సక్సెస్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి మనకి. మన లైఫ్‌లో కూడా అంతే. 10 పనులు సగం, సగం, సగం చేసే కంటే ఒక పనిని పూర్తిగా చేయటం ముఖ్యం అని మనకిది ఈ శ్లోకం ద్వారా మనకి అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి మనం ఎక్కువ మందివి ఇదే చేస్తాం. 10 పనులు ఒకేసారి పెట్టుకుంటాం. 10 పనులు ఒకేసారి పెట్టుకుని దేంట్లో కూడా సరైనటువంటి ఫలితాన్ని మనం పొందలేం. కాబట్టి 10 పనులు కాదు, లక్ష్యం ఒకటుండాలి ఎప్పుడు కూడా. ఆ లక్ష్యం వైపే మన శక్తి అంతా కూడా దాని మీదే ఉండాలి అని చెప్పి చెప్తున్నారు భగవంతుడు. ఎంత మంచి శ్లోకం చూసారు కదా ఇది. మన జీవితానికి ఉపయోగపడేటువంటి శ్లోకం. అలాగే తర్వాత ఈ శ్లోకం బాగా అర్థమైందని భావిస్తున్నాను. అలాగే ఈ శ్లోకం తర్వాత మనం 42, 43 2 శ్లోకాలు కలిపి అర్థం నేర్చుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఓ అర్జున, కొంతమంది వివేకం లేని వారు ఉంటారు. వారు కోరికలతో నిండిపోయి స్వర్గ సుఖాలే గొప్పవని అనుకుంటా ఉంటారు. వేదాలలో చెప్పినటువంటి రకరకాల యజ్ఞాలు, పూజలు చేస్తేనే భోగభాగ్యాలు వస్తుందని, స్వర్గం ప్రాప్తిస్తుందని వాళ్ళు నమ్ముతారు. కాబట్టి వాటిని పొందే మార్గాల గురించి వినటానికి చాలా ఆసక్తి చూపుతారయ్యా ఇలాంటి వాళ్ళు. కానీ అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తటానికే మనకి కారణం అవుతాయి. కాబట్టి అటువంటి పని చేయకూడదు అని చెప్తున్నారు. ఇక్కడ భగవంతుడు పెద్ద మాటని చెప్పారు ఈ శ్లోకాల్లో. ఏం చెప్తారంటే, ఈ వేదాలను నమ్మేవారికి యజ్ఞాలు, పూజలు ఇవన్నీ చేసేవారిని అవివేకులు అంటున్నారు. అంటే అవిపచ్చతి అని ఒక మాట వాడతారు అక్కడ. అంటే దీనికి అర్థం ఏంటంటే, వారి భక్తి వెనుక ఏముంది? ఒక వ్యాపార దృక్పథం ఉంది అనేటువంటి భావంతో మనకి భగవంతుడు ఈ మాట చెప్తున్నారు. నేను నీకు ఈ పూజ చేస్తాను. నాకు నువ్వు ఈ రిజల్ట్ ఇవ్వు, ఈ ఫలితాన్ని ఇవ్వు, లేదంటే ఈ ఆస్తినివ్వు, ఒక మంచి చదువునివ్వు. అంటే తప్పు ఉందని కాదు, తప్పు లేదు. కానీ ఇలాంటి ధోరణితోనే మనం అవి చేస్తే అవి స్వర్గాన్ని, మన సుఖాన్ని ఇవ్వవు అని చెప్పి భగవంతుడి ఉద్దేశం. ఏం చెప్తున్నారు దీన్ని? ఆధ్యాత్మికంగా కూడా ఆధ్యాత్మికతను మన కోరికలు తీర్చుకునేటువంటి సాధనంగా వాడవద్దు అనేటువంటి చెప్పేటువంటి మాట ఇది. ఆధ్యాత్మికతను మనం ఉన్నతమైనటువంటి మార్గం చేరేందుకు వాడాలి కానీ మన కోరికలను, జీవితంలో కోరికలను తీర్చుకునే, భౌతిక కోరికలను తీర్చుకునేటందుకు వాడకూడదు అని చెప్తున్నారు. అంటే ఇక్కడ మనకు ఏముంటుంది జీవితంలో? కేవలం భోగాల వేట ఉంటుంది. కాబట్టి ఇది ముందు సంతోషాన్ని ఇస్తుంది. ఇవన్నీ మనం ఏ పూజ చేస్తే ఏ ఫలితం వచ్చేస్తుంది, చక్కని ఇదవుతుంది, మన జీవితం ఉంటుంది. కానీ దీర్ఘకాలంలో అది మనకి శాంతిని ఇవ్వదు అని. ఇది మన మనసు ద్వారా ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. ముందు బాగా ఉంటుంది భోగాలన్నీ కూడా అనుభవించేటప్పుడు, కానీ చిట్ట చివరికి అవి మనకి శాంతిని ఇవ్వవు అని భగవంతుడు మనకు ఉపదేశిస్తున్నారు. ఎందుకు చెప్పారు ఈ మాట మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఏదైనా కష్టం రాగానే మనం ఏం చేస్తాం? ఒక గుడికి వెళ్ళిపోతాం. అక్కడ మనం పూజలు చేస్తాం, హోమాలు చేస్తాం. ఇవన్నీ చేసి మనం ఏం చేస్తాము? ఆ సమస్య తీరే వరకే ఆ గుడి, ఆ పూజలు అవి గుర్తుంటాయి. ఒకసారి ఆ సమస్య తీరిన తర్వాత భగవంతుడి ఆలోచన వస్తుందా? తక్కువ వస్తుంది. ఇంతగా రాదు. మనం పూజ చేసేటప్పుడు ఉన్నటువంటి అంత లీనమైనటువంటి మనస్సు తర్వాత రాదు. అంటే ఒక భౌతికమైన కోరికతో మనం ఆ పనులు చేస్తున్నాము అనేది చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. అది మంచి పద్ధతి కాదు. ఇది మళ్ళీ ఏం చేస్తుందంటే తిరిగి జనన మరణ చక్రంలో మనల్ని పడేస్తుంది. నిజమైన శాంతిని మనకి ఇవ్వదు అని భగవంతుడు చాలా గట్టిగా చెప్తున్నారు. కాబట్టి మనం దీన్ని నమ్మేటువంటి ప్రయత్నం చేయాలి. ఆచరించేటువంటి ప్రయత్నం కూడా చేయాలి. కాబట్టి ఈ శ్లోకం అర్థమైందని భావిస్తూ ఇప్పుడు 2వ అధ్యాయంలో 44వ శ్లోకం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది మనం ఎలా ఉండాలి, ఎలా ఆలోచన చేయాలి అనేటువంటిది ఈ శ్లోకం కూడా మనకు నేర్పుతుంది. ఈ శ్లోకంలో ఏం చెప్తారంటే భగవంతుడు, భోగైశ్వర్య ప్రసక్తానాం తయాపహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమధౌన విధీయతే అని చెప్తారు. అంటే ఎవరి మనసు అయితే భోగభాగ్యాల మీద అమితమైనటువంటి ఆసక్తిని కలిగి ఉంటుందో, ఎవరి చిత్తం అయితే ఆకర్షణీయమైన మాటలకు లొంగిపోతుందో, అలాంటి వారి బుద్ధి ఎప్పటికీ కూడా భగవంతుని యందు స్థిరంగా నిలిచి ఉండదు. సమధౌన విధీయతే అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు 2వ అధ్యాయంలో 41వ శ్లోకంలో మనం చూసాం. మనకి ఎందుకు ఒక చోట నిలవదు మన మనస్సు, అటు ఇటు పరిగెత్తుతూ ఉంటుంది అనేక శాఖల వైపు అని మనం అక్కడ చూసాం. దాని కొనసాగింపే ఈ శ్లోకం మనకి. ఎందుకు స్థిరత్వం కుదరదు? మన లోపల ఉన్నటువంటి కోరికలు దానికి కారణం. కాబట్టి మన బుద్ధిని ఈ భోగాలు మాయం చేస్తాయి. ఎప్పుడు ఇంకా కావాలి, ఇంకా కావాలి
అనేటువంటి దాహం ఉన్నప్పుడు మన మనసు ప్రశాంతంగా సమాధి స్థితిలో ఉండదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. ఇది నిజమే కదా. కాబట్టి ఒకవైపు మనకి శాంతి కావాలి, మరోవైపు సుఖాలన్నీ కావాలి అంటే రెండు ఒకేసారి కుదరవు. కోరికల వెంట పడేవారికి స్థిరమైన బుద్ధి ఉండదు. ఇది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం ధ్యానం చేస్తూ కళ్ళు మూసుకొని కూర్చున్నాం అనుకోండి, మనం కళ్ళు మూసుకోగానే మన మనసులో ఏమొస్తాయి? మనం ఈ కారు కొంటే బాగుంటుంది, లేదంటే ఆ పార్టీకి వెళ్తే బాగుంటుంది, ఈ ఆస్తి కొంటే బాగుంటుంది, ఇలాంటి ఆలోచనలు వస్తాయి మనకి, ఇలాంటి ఆసక్తి ఉన్నప్పుడు. కాబట్టి ఈ ఆసక్తి భోగాల మీద ఉంది కాబట్టి మన మనసు దేవుడి మీద అక్కడ నిలవదు అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. మనసులో చెత్తను శుభ్రం చేసుకోకుండా ఏకాగ్రత ఎప్పుడు కుదరదు అనేటువంటిది భగవంతుడు చెప్పేటువంటి విషయం. కాబట్టి దీన్ని అర్థమయ్యే వరకు మనం ధ్యానం చేయాలి. ఇది అర్థం తప్పకుండా అవుతుంది. అలా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేయాలి. అలాగే తర్వాత వచ్చేటువంటి శ్లోకం కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడా మనం కంఠస్థం చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే మనలో ఉన్నటువంటి లక్షణాలను అవి మనల్ని ఎలా పక్కదారి పట్టిస్తాయి అనేటువంటిది ఈ శ్లోకంలో మనకు భగవంతుడు చెప్తారు. ఏం చెప్తున్నారు? 2వ అధ్యాయం 45వ శ్లోకంలో త్రైగుణ్య విషయ వేద నిస్త్రైగుణ్యో భవార్జున నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో నిర్యోగక్షేమ ఆత్మవాన్ అని చెప్తున్నారు. అంటే ఓ అర్జున, వేదాలు 3 గుణాలకు, సత్వ రజో తమో గుణాలకు సంబంధించినటువంటి విషయాలను మనకు చెప్తాయా. ఇవి మనకి ఎక్కడుంటాయి? ఇవి మన నిత్య జీవితంలో ఉంటాయి. నువ్వు ఈ 3 గుణాలను దాటిన వాడిగా, నిర్ద్వంద్వో నిత్య సత్వస్థో, వీటిని దాటిన వాడిగా ఎప్పుడు సత్వగుణంలో స్థిరపడి, అంటే శుద్ధ సత్వంలో స్థిరపడి ఉండు. వాటి యోగక్షేమాల గురించి చింత లేని వాడివిగా ఉంటావు. అప్పుడు ఆత్మస్థైర్యం కలవాడిగా ఉండాలి అని చెప్పేసి ఈ శ్లోకం ద్వారా మనకి భగవంతుడు తెలియజేస్తున్నారు. అంటే ఈ 3 గుణాలు దాటిన వాడిగా నువ్వు మారు అని అర్జునుడికి చెప్తున్నారు. అంటే అర్జునుడు చెప్తున్నారంటే మనకు చెప్తున్నారు. ఈ 3 సత్వరజో తమో గుణాలను దాటి ఉండాలి అనేటువంటిది చెప్తున్నారు. కాబట్టి దీన్ని మనం చాలా లోతుగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ మన మనసు యొక్క వేరొక స్థితిని భగవంతుడు మనకు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? నిస్త్రైగుణ్యో నిర్ద్వంద్వో అని చెప్తున్నారు. అంటే మన మనసు ఎప్పుడు ఇది నాకు ఇది ఇష్టం, నాకు ఇది అయిష్టం అని ద్వంద్వాల మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఊగిసలాట నుండి బయటపడి స్థిరంగా ఉండటమే నిర్ద్వంద్వ స్థితి అర్జున, నిర్యోగక్షేమ అని చెప్తున్నారు. అంటే యోగం లేని దానికోసం ఆరాటపడటం అనేటువంటిది క్షేమం అని చెప్తున్నారు. అంటే లేని దానికోసం ఎప్పుడు ఆరాటపడొద్దు, అదే నిన్ను కాపాడుతుంది. జీవితం అంతా ఈ రెండిటి కోసమే కదా ఊగిసలాడుతూ తపన పడుతూ ఉంటాము. మనకు లేనిది కావాలి, కోరికలు తీరాలనేటువంటిది. కనుక నువ్వు ఇలాంటి స్థితిని వదిలేయి అర్జున, ఇలాంటివి వదిలేసి నువ్వు స్థిరంగా ఉండేటువంటి ప్రయత్నం చేయి అని చెప్తున్నారు. మనం ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా? ఆఫీస్లో ప్రమోషన్ వస్తే పొంగిపోవటం, రాకపోతే కుంగిపోవడం, ఇది ద్వంద్వాలకు లోబడటం అనేటువంటిది. కాబట్టి ప్రమోషన్ కోసం కష్టపడటం డ్యూటీ, కానీ అది రావాలని, అంటే రాగం మనలో రావాలని, వచ్చిన పొజిషన్ పోకూడదని నిరంతరం ఆందోళన చెందటం వలన ఏమొస్తుంది? బీపీ, షుగర్లు ఇవన్నీ వస్తాయి. కాబట్టి శాంతి అనేది అక్కడ ఉండదు. కాబట్టి ఆ చింత వదిలేసి ఆత్మవిశ్వాసంతో పనిచేయటం మనం నేర్చుకోవాలి ఎక్కడైనా కూడా. అలా మనం త్రిగుణాలను దాటేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే నిర్ద్వంద్వ స్థితిని మనం చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది చూసారా ఎంత బాగుందో ఈ శ్లోకం. కాబట్టి ఈ శ్లోకం మీకు అర్థమైందని భావిస్తూ 2వ అధ్యాయం 46వ శ్లోకానికి వెళ్దాం. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడా మనం నిత్యం ఒక ఉపమానంతో చెప్తారు ఇక్కడ భగవంతుడు. ఈ ఉపమానాన్ని గుర్తుంచుకునేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఈ ఉపమానం కనుక గుర్తుంటే మనలో ఎక్కువ ఈగో ఫీలింగ్ రాదు. ఈగోస్ తగ్గిపోతాయి మనలో ఉన్నటువంటి ఈగోస్. ఏం చెప్తున్నారు ఈ శ్లోకంలో భగవంతుడు? యావానార్ధ ఉదపానే సర్వతః సంప్లుతోదకే తావాన్ సర్వేషు వేదేషు బ్రాహ్మణస్య విజానతః అని చెప్తున్నారు. అంటే అన్ని వైపులా ఉధృతంగా ప్రవహించేటువంటి నీరు నీ దగ్గర ఉన్నప్పుడు నీకు ఒక చిన్న బావితో కానీ, చెరువుతో కానీ ప్రయోజనం ఉంటుందా అని మనల్ని అడుగుతున్నారు ఆయన. ఉండదు కదా. ఎందుకు ఉండదు? మనం చిన్న ఏ అవసరమైనా కూడా అంత ప్రవాహం లాంటి వెళ్ళేటువంటి నది ఉంది. ఆ నది తీర్చేస్తుంది. ఆ నది తీర్చుతున్నప్పుడు చిన్న చిన్న వాటి వెనుక ప్రయోజనం తీరుతుందని మనం అనుకోగలమా? ఆ
అనుకోవద్దు అలా అని చెప్తున్నారు. అంటే పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నటువంటి బ్రహ్మజ్ఞానికి, బ్రాహ్మణస్య అంటే అదే అక్కడ విజానతః అని చెప్తున్నారు కదా. సమస్త వేదాలలో చెప్పిన ప్రయోజనం అంతా మీకు అది తెలుసుకున్న వాడికి చిన్న చిన్న పూజలు పునస్కారాల వల్ల దానివల్ల ఉపయోగం ఉండదు అని చెప్తున్నారు అక్కడ. అంటే ఇలా ఇది చాలా బోల్డ్ స్టేట్మెంట్. అంటే జ్ఞానోదయం పొందిన వాడికి వేదాలు, శాస్త్రాలు అవసరం లేదు అని చెప్తున్నారు. అంటే జ్ఞానోదయం ఎప్పుడు పొందుతాం? మనం ఇవన్నీ మెట్లు ఎక్కి పైకి వెళ్ళి జ్ఞానోదయం పొందినప్పుడు ఇంకా కింద వాటితో పని లేదు నీకు. అలాంటి స్థితిని నువ్వు సాధించు అని చెప్తున్నారు. అంటే మెచ్యూరిటీ, స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు దీన్ని. మనం అది సాధించగలిగినప్పుడు వీటితో పని ఉండదు చిన్న చిన్న వాటి. కాబట్టి మనం చిన్నప్పుడు నడక నేర్చుకోవడానికి వాకర్ వాడతాం. నడక వచ్చాక కూడా వాకర్ పట్టుకుని తిరుగుతామా? తిరగం కదా. దాన్ని వదిలేస్తాం. వదిలేసి మనం నడిచేటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే పూజలు, వ్రతాలు, మనకి ఈ శాస్త్రాలు ఇవన్నీ మనం మనసుని శుద్ధిపరిచి చిత్తశుద్ధికి ఉపయోగపడేటువంటి సాధనాలు ఇవి. ఒకసారి ఆత్మజ్ఞానం అనేటువంటి గమ్యం చేరిన తర్వాత ఆ సాధనాలతో మనకు పని లేదు అర్జున. కాబట్టి నువ్వు ఆ స్థితిని పొందటానికి ప్రయత్నించు అని చెప్తున్నారు. కాబట్టి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పమంటారా? గూగుల్ మ్యాప్ పెట్టుకుంటాం. మనం ఒక ఊరు వెళ్తాం. ఒక ఊరు వెళ్ళి ఆ గమ్యస్థానానికి చేరిపోతాం. గమ్యస్థానానికి చేరిన తర్వాత కూడా ఆ గూగుల్ మ్యాప్నే చూస్తా కూర్చుంటామా? లేదు కదా. అంటే అది మనకి చేరటానికి ఉపయుక్తమైంది. చేరిపోయాం. చేరిన తర్వాత దాని అవసరం తీరింది. దాని అవసరం తీరిన తర్వాత నువ్వు చేరినటువంటి ఆ పని మీద దృష్టి పెట్టాలి కానీ ఎలా వచ్చాను నేను, ఎలా ఇదే ఉంది, నాకు ఇది సహాయం చేసింది అనేటువంటి దీని మీద ఆలోచన తగ్గించుకోవాలి. ఉండవసరం లేదు అనేటువంటిది భగవంతుడు మనకి చెప్పేది. అంటే ఒక మెట్టు పైకెక్కిన తర్వాత క్రింద మెట్టును ఖచ్చితంగా వదిలిపెట్టాలి. వదిలిపెట్టినప్పుడు మాత్రమే ఇంకో మెట్టు పైకి ఎక్కడానికి మనకి అవకాశం కలుగుతుంది అని చెప్పడం భగవంతుడి యొక్క ఉద్దేశం. ఎంత ముఖ్యమైన శ్లోకం, ఎంత బాగుందో చూసారు కదా అర్థం. అలాగే తర్వాత వచ్చేటువంటి శ్లోకం 2వ అధ్యాయం 47వ శ్లోకం. ఇది భగవద్గీతకే తలమానికమైనటువంటి శ్లోకం. ఈ 2వ అధ్యాయం 47వ శ్లోకం. ఎందుకంటే ఇది అనేక సందర్భాల్లో మన జీవితంలో ఉపయోగపడుతుంది. నిత్యం గుర్తుపెట్టుకుని మనం ఈ శ్లోకం ఒక్కటి గనక గుర్తుంటే మనకి ఎటువంటి ఫలితాలను ఆశించం. ఏమంటారు ఆ శ్లోకంలో? 2వ అధ్యాయం 47వ శ్లోకంలో కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన మా కర్మ ఫల హేతుర్భూర్ మాతే సంగోస్మ కర్మణి అని చెప్తున్నారు. అంటే అర్జున, నీకు పని చేయటానికి మాత్రమే అధికారం ఉంది. అంటే కర్మణ్యేవాధికారస్తే, కానీ ఆ ఫలితాల మీద ఎప్పుడు అధికారం లేదు. మా ఫలేషు కదాచన అంటే నువ్వు ఫలితాన్ని ఆశించి పని చేయకు అని అర్థం. లేదా ఆ ఫలితానికి నేనే కారణం, మా కర్మఫల హేతుర్భూర్, నేనే ఆ పని చేయడానికి కారణం అని కూడా అనుకోకు. అలా పని చేయటం మానే అని చెప్పి చెప్తున్నారు. ఆ పని నేనే చేశాను అనేటువంటి ఆసక్తి కూడా నీలో ఉండకూడదు అని చెప్తున్నారు. అంటే ఇది యావత్ మానవ జాతికి భగవంతుడు ఇచ్చినటువంటి అత్యంత గొప్ప బహుమతి ఈ శ్లోకం. కాబట్టి నిత్యం మనం పడే స్ట్రెస్, యాంగ్జైటీ, ఈ బీపీ ఇవన్నీ ఏంటి కారణం? ఎందుకు వస్తున్నాయి ఇవన్నీ మనకి? ఫలితం ఏమవుతుంది అనేటువంటి మనం ఆ ఆతృతలో ఉంటున్నాం. ఏ పని చేసినా కూడా ఫలితం మీద ఆతృతతో ఉంటున్నాం కాబట్టి మనకి ఇవన్నీ వస్తున్నాయి. కాబట్టి ఒకసారి ఫలితం మీద మనం ఆసక్తి వదిలిపెట్టి మన ప్రయత్నం మనం చేస్తే దానికి ఎటువంటి ఇబ్బందులు మనకు కలగవు అని చెప్పటం భగవంతుడి యొక్క ఉద్దేశం. ఫలితం అనేటువంటిది ఎలా ఉంటుందంటే అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. ఏముంటుంది అందులో? ఒకటి మన ప్రయత్నం ఉంటుంది. ఆ కాలం కలిసి రావాలి, కాలం ఉంటుంది, ఇతరుల సహకారం ఉంటుంది. అన్నీ ఉన్నా కానీ దైవకృప ఉండాలి. మరి ఇన్ని మన కంట్రోల్లో ఉండే విషయాలైనా ఇవన్నీ లేదు కదా. ఇలాంటివి కంట్రోల్లో లేని విషయాల గురించి ఆలోచించి ఎందుకు టెన్షన్ పడటం అనేది భగవంతుడి యొక్క భావన. కాబట్టి నేను ఈ పని సరిగా చేయలేనేమో, నేను ఫెయిల్ అయిపోతానేమో అనే భయం చాలా మందిలో ఉంటుంది అని వాయిదా వేస్తాం ఆ పని. కాబట్టి భగవంతుడు ఈ శ్లోకంలో చివరిలో ఏం చెప్తున్నారు? అకర్మణి మా సంగ అని చెప్తున్నారు. అంటే ఇది ఒక హెచ్చరిక. ఫలిత భయంతో పని చేయటం మానేయొద్దు నువ్వు. కాబట్టి ఫలిత భయం కూడా వదిలిపెట్టి నువ్వు నీ పని నువ్వు చేయి. నువ్వు చేస్తే నీకు ఫలితం వచ్చి తీరుతుంది అని చెప్పి రాస్తున్నారు. ఇది మామూలు ఒక విద్యార్థికి అప్లై చేసి చూసుకున్నాం అనుకోండి. మనం ఒక సిలబస్ చదువుతాం. ఎగ్జామ్‌లో గుర్తున్నది రాస్తాం.
సిలబస్ చదివిన దాంట్లో ఎగ్జాంపుల్ గుర్తున్నది రాయటం వరకు మాత్రమే ఒక విద్యార్థి యొక్క పని. కానీ ఆ విద్యార్థి అసలు ఆ ఎగ్జామ్ రాయకముందే నాకు ఫస్ట్ ర్యాంక్ వస్తుందా? రాదా? రాకపోతే వాళ్ళేమంటారు? వీళ్ళేమంటారు? అంటూ ఫలితం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడి చదివారనుకోండి, అసలు చదువు అక్కడ బుర్రకెక్కుతుందా? వస్తుందా? కాబట్టి ఫలితం గురించి ఆలోచించకు పని చేసే ముందు. పని చెయ్యటం అంటే ఇక్కడ చదవటం నా ధర్మం, ర్యాంక్ దైవాధీనం అని చదివితే ఒత్తిడి ఉండదు విద్యార్థుల మీద. కాబట్టి ఫోకస్ పెరుగుతుంది చదవాల్సిన దాని మీద. కాబట్టి ఎప్పుడూ గూడా మన చేతిలో లేని దాని గురించి ఒత్తిడి పెంచుకొని మనం ఇది చేయకూడదు అనేటువంటిది ఇక్కడ ఉద్దేశం. ఇంకా చాలా రకాల ఉదాహరణలు చెప్పుకోవచ్చు ఈ శ్లోకం గురించి. మనం ఒక ఫ్లైట్ ఎక్కామనుకోండి, మనం ఎక్కిన దగ్గర నుండి ఒక గమ్యానికి వెళ్తుందా అన్న సందేహంతో ఉన్నామనుకోండి, జీవితంలో ఫ్లైట్ ఎక్కడం వృధా. ఎందుకంటే మీ ధర్మం ఏంటక్కడ? టికెట్ కొన్నారు, టైంకి వెళ్ళారు, ఎక్కారు, కూర్చున్నారు. కాబట్టి ఆ తర్వాతదంతా కూడా ఎవరి మీద ఉంటుంది? పైలట్ చేతిలో ఉంటుంది. ఇంకా ఆ పైలట్ కన్నా పైన ఎవరి చేతిలో ఉంటుంది? భగవంతుడి చేతిలో ఉంటుంది. కాబట్టి గమ్యాన్ని చేరుతుందా లేదా అనేది. కాబట్టి ఇలాంటి మన చేతిలో లేదు కదా! మన చేతిలో ఉన్నాయి 2 మనం చేసాం. టికెట్ కొనుక్కున్నాం, టైంకెళ్ళి కూర్చున్నాం. అంతవరకే. సో, ఫలితం మన చేతిలో లేనప్పుడు దాని గురించి గమ్యం గురించి ఆలోచించి ఊరికే టెన్షన్ పడే కన్నా ప్రశాంతంగా దాని ఆలోచన వదిలేయాలి అని చెప్తున్నారు. కాబట్టి జీవితంలో మనం చేసుకుంటూ పోవటమే ఉత్తమం. ఫలితం మీద దృష్టి అంతా పెట్టకుండా నువ్వు చేసే పని మీద మాత్రమే దృష్టి పెడితే తప్పక మంచి ఫలితం వచ్చి తీరుతుంది అని చెప్తున్నారు. మనలో చాలామంది పాటించలేనటువంటిది ఇది. కాబట్టి ఇప్పటికైనా పాటించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ శ్లోకాన్ని ఇది బాగా గుర్తుపెట్టుకుందాం మనం. అలాగే ఈ శ్లోకం బాగా అర్థం చేసుకున్నారని మీరు భావిస్తున్నాను నేను. ఈ శ్లోకం గనుక బాగా అర్థమైతే తర్వాత శ్లోకం 2వ అధ్యాయం 48వ శ్లోకానికి 48వ శ్లోకం యొక్క భావం గాని మనం చూసామనుకోండి, ఏం చెప్తున్నారు ఇక్కడ? ఓ ధనంజయ, నువ్వు ఫలితంపై ఆసక్తిని వదిలిపెట్టి, దాని కంటిన్యూషన్ శ్లోకం ఇది. కాబట్టి ఫలితంపై ఇది వదిలిపెట్టి విజయవంతమైనా కూడా విఫలమైనా కూడా రెండిటిని సమానంగా స్వీకరించు అని చెప్తున్నారు. ఫలితం ఏదొచ్చినా కూడా నువ్వు సమానంగా స్వీకరించడం అలవాటు చేసుకో అని చెప్తున్నారు. కాబట్టి కర్మలను చెయ్యి. ఇలాంటి సమభావనని యోగం అంటారయ్యా. ఈ యోగాన్ని సమత్వం యోగ ఉచ్యతే అని చెప్తారు ఈ శ్లోకంలో. కాబట్టి ఈ సమత్వాన్ని అర్థం చేసుకో, సమత్వాన్ని పాటించు ఏ ఫలితం వచ్చినా అని చెప్తున్నాడు. కాబట్టి భగవంతుడు యోగం అంటే నిర్వచనం చెప్పారు ఈ శ్లోకంలో. ఏం చెప్పారు ఈ శ్లోకం? తలకిందుగా తపస్సు చేయటం కాదు యోగం అంటే. యోగం అంటే సమత్వం, ఈక్వినామిటీ అంటారు కదా! అలా అది సమత్వం అంటే. జీవితంలో అనేక ఒడిదుడుకుల్లో సక్సెస్ వస్తుంది, ఫెయిల్యూర్ వస్తుంది. ఇవన్నీ వచ్చినప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు మనం అహంకారంతో ఎగిరిపడటం, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు డిప్రెషన్‌తో కుంగిపోవడం ఇవన్నీ చేయకూడదు. ఇవి చేయకుండా రెండిటికి మానసిక బలహీనతను ఉంచుకోకుండా, ఎలాంటి మానసిక బలహీనతను ఉంచుకోకుండా ఈ రెండిటిని బ్యాలెన్స్డ్‌గా సమంగా తీసుకోగలిగితే దీన్ని యోగం అంటారయ్యా. ఈ యోగాన్ని నువ్వు పాటించు. నిత్య జీవితంలో అన్వయించుకో ఈ యోగాన్ని అని చెప్తున్నారు. కాబట్టి మన జీవితంలో లాభం వచ్చినా, నష్టం వచ్చినా కూడా ఇదంతా ఒక అనుభవమే అని స్థిరంగా ఉండటమే యోగం. కాబట్టి మనలో ఎంతమంది యోగంలో ఉన్నాం అనేది మనం పరిశీలించుకోవాలి. ఇవన్నీ మన మానసిక దృఢత్వాన్ని పెంచడానికి చెప్పేటువంటి సాధనలు భగవంతుడు ప్రయత్నం చేస్తున్నారు. అర్జునుడికి చెప్తూ మనకి చెప్తున్నారు ఇక్కడ. అలాగే తర్వాత శ్లోకం 2వ అధ్యాయం 49వ శ్లోకం చూసామనుకోండి. ఈ 49వ శ్లోకం యొక్క భావం కూడా దగ్గర ఇలాగే ఉంటుంది. ఏం చెప్తున్నారు? ఓ అర్జున, బుద్ధి యోగం కోరికలతో చేసేటువంటి కర్మ చాలా తక్కువ స్థాయిది. అంటే బుద్ధి యోగం కంటే బుద్ధి యోగం అంటే ఏంటి? నిష్కామ కర్మ. కోరికలతో చేసేటువంటి కర్మ ఫలితాన్ని ఆశించి చేసేటువంటి కర్మ. కాబట్టి ఇది చాలా తక్కువ స్థాయిది. నువ్వెప్పుడు ఏ పని చేసినా బుద్ధియోగంతో చెయ్యి. కోరికలతో ఏ పని చెయ్యకు అని చెప్తున్నారు ఈ శ్లోకంలో. కాబట్టి సమబుద్ధిని ఆశ్రయించినప్పుడు ఫలితాల కోసం ఆశపడి కర్మలు చేసేవారు చాలా దీనులు, అల్పబుద్ధులు అని చెప్పి శ్లోకంలో చెప్తారు. అంటే కృపాణః అని చెప్పి అంటారు. కృపాణః అంటే చాలా అల్పబుద్ధులు అని. కాబట్టి భగవంతుడు ఫలితాన్ని ఆశించే వారికి కృపణులు అనే మాట అన్నారు కాబట్టి ఈ ఫలితాన్ని ఆశించకుండా నువ్వు చేసేటువంటి ప్రయత్నాన్ని అమితమైన ఆనందాన్ని ఇస్తుంది. ఇలా చేస్తే ఇలా చెయ్యి అని చెప్తున్నారు మనకి. కాబట్టి నేను ఇది చేస్తే నాకు లాభం ఏంటి? ప్రతి పనికి లెక్కలు వేసుకున్నాం అనుకోండి, ఎప్పటికీ తృప్తిగా ఉండలేం. కాబట్టి బుద్ధియోగం అంటే ఒక పనిని యజ్ఞంలా, దైవ కార్యంలా చేయటమే బుద్ధియోగం. కాబట్టి అందులో ఉండే ఆనందమే వేరు. సకామ కర్మ అంటే
కూలి పని చేయటం లాంటిది మనం. హ్మ్. నువ్వు కూలి పని చేసేటప్పుడు యజమానిలా ఆలోచిస్తావా? లేదంటే కూలీలా ఆలోచిస్తావా? అని భగవంతుడు మనల్ని ఇక్కడ అడుగుతున్నారు. అంటే నువ్వు చేసేది కూలి పనే. తప్పేం లేదు. కానీ చేస్తూ గూడా యజమానిలా ఆలోచిస్తే ఏంటంటే ఫలితం గురించి ఆలోచించవు. కూలీలా ఆలోచిస్తే నాకేం ఫలితం వస్తుందని ఆలోచిస్తావు. అలా చేయకు అంటున్నారాయన. కాబట్టి మనం ఒక ఎగ్జాంపుల్ చూసామనుకోండి. ఒక పేరు ప్రతిష్టల కోసం దానం చేశామనుకోండి. అది ఏమవుతుంది? సకామ కర్మ. వారికి ఆ పేరు రాకపోతే ఏమవుతుంది? వెంటనే బాధపడతాం. అయ్యో! నన్నెవరు గుర్తించట్లేదు. నేను ఇంత దానం చేశాను అని చెప్పేసి. కాబట్టి ఆ చేసేటువంటి క దానం నిష్కామ కర్మ. బుద్ధి యోగంలో చేశామనుకోండి. సహాయం చేయటం నా ధర్మం కాబట్టి నేను చేశాను అని వారికి లోపల లోపల గొప్ప తృప్తి మిగులుతుంది. అదే వారికి సంపద. కాబట్టి మనం చేసేటువంటి పనులు ఇలా ఉండాలి. నిష్కామ కర్మకి సంబంధించినవై ఉండాలి అని చెప్పి భగవంతుడు చెప్తున్నారు. అర్థమైంది కదా! ఈ శ్లోకం కూడా. అలాగే ఇంకొక శ్లోకం ఈ భాగంలో చివరి శ్లోకం 2వ అధ్యాయంలో 50వ శ్లోకం చూసేటువంటి ప్రయత్నం చేశామనుకోండి. ఇక్కడేం చెప్తున్నారు భగవంతుడు? సమబుద్ధి కలిగినవాడు, బుద్ధియుక్తః ఈ జీవితంలో పుణ్య పాపాలకు అతీతుడవుతాడు అని చెప్తున్నారు. అంటే సమబుద్ధి ఎవరికైతే ఉంటుందో వీరు పుణ్యపాపాలకు అతీతుడవుతారు. కాబట్టి నువ్వు ఆ సమత్వ యోగాన్ని సాధించడానికి ప్రయత్నించు అర్జున. కర్మలను నేర్పుతో చేయటం యోగం అని మనం ముందు నేర్చుకున్నాం కదా! అలా సమత్వ యోగాన్ని సాధించడానికి ప్రయత్నం చేయి అని చెప్పి అర్జునుడికి చెప్తున్నారు. అర్జునుడి ద్వారా మనకి చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ యోగానికి భగవంతుడిచ్చిన మరొక అద్భుతమైనటువంటి అర్థం ఏంటి? యోగ కర్మను కౌశలం అంటారు. కాబట్టి నిష్కామ కర్మ అంటే ఏదో అనాసక్తంగా మొక్కుబడిగా చేసేటువంటి పని కాదు. పనికి అత్యంత నైపుణ్యంగా చేయటం. పనిని అత్యంత నైపుణ్యంగా చెయ్యి. మన ఫలితం గురించి టెన్షన్ పడినప్పుడు మన మనస్సు పడనప్పుడు ఎప్పుడైతే పడమో అప్పుడు మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ప్రశాంతమైన మనసుతో పని చేసామనుకోండి ఏ పనైనా కూడా అద్భుతంగా వస్తుంది. టెన్షన్‌తో చేస్తే తప్పులొస్తాయి. కాబట్టి పూర్తిగా నిమగ్నమై చేయాలి. ఫలితానికి నువ్వు అటాచ్ అవ్వకు అని చెప్పి చెప్తున్నారు. అంటే ఈ వరుసంతా కూడా ఒకే భావం వచ్చేటట్టు చెప్తున్నారు. చూసారు గదా! ఎందుకంటే ఒక డాక్టర్ ఉన్నారు. ఒక పెద్ద సెలబ్రిటీకి ఆపరేషన్ చేస్తున్నారనుకోండి. నేను పెద్ద సెలబ్రిటీకి ఆపరేషన్ చేస్తున్నారు. అయ్యో! తేడా వస్తే ఏమవుతుంది? నా పరువు పోతుంది అని ఆలోచిస్తా ఫలితం మీద ధ్యాస పెట్టి ఆపరేషన్ చేశారనుకోండి. ఆపరేషన్‌లో తప్పులు జరిగే అవకాశం ఉంటుంది. అదే పేషెంట్ ఎవరైనా సరే నా వృత్తి ధర్మం బట్టి నేను బెస్ట్‌గా చేయాలి అని సమబుద్ధితో చేశారనుకోండి. అప్పుడు ఏ ఎటువంటి బాధలు, ఎటువంటి ఇబ్బందులు లేకుండా అది సక్సెస్ అవుతుంది. కాబట్టి దీన్నే కర్మ కౌశలం అని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారు. కాబట్టి ఇప్పుడు వరకు మనకు ఈ భాగంలో నేర్చుకున్నటువంటి 10 శ్లోకాలు తేలిగ్గా అర్థమయ్యాయని భావిస్తున్నాను నేను. అలాగే వచ్చే భాగంలో మనం 51 నుంచి 60 భాగం శ్లోకాల్లో మనం ఏం నేర్చుకోవచ్చంటే బుద్ధి యోగాన్ని చెప్తారు. మోహాన్ని ఎలా దాటాలో చెప్తారక్కడ. శ్రితపగ్నుడు అంటే ఎవరని అర్జునుడు మనకి భగవంతుడిని ప్రశ్నిస్తారు. ఏ శ్రితభగ్నుడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్పమని భగవంతుడిని అడుగుతారు. కాబట్టి ఇలా మంచి మంచి ఉదాహరణలతో భగవంతుడు చెప్పేటువంటి ప్రయత్నం తర్వాత జరుగుతుంది వచ్చే భాగం. ఆ భాగాన్ని కూడా ఎవరూ మిస్ అవ్వకుండా చూడండి. ఈ యొక్క కంటిన్యూషన్‌లో చూడండి. అలాగే ఇప్పటి వరకు చెప్పినటువంటి ముందు భాగాలు కూడా ఎవరైనా మిస్ అయితే అది కూడా చూసేటువంటి ప్రయత్నం చేయండి. అలాగే ఇలా కొత్త కోణంలో భగవద్గీతను మనకి అన్వయించుకుంటూ, జీవితానికి అన్వయించుకుంటూ చెప్పడం మీకు నచ్చిందని భావిస్తున్నాను. మీకు నచ్చితే షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేయండి. అలాగే ఇలాంటి మంచి విషయాలు మరింత మందికి చేరేటువంటి అవకాశం కూడా కల్పించండి. అలాగే ఇప్పటి వరకు చెప్పినటువంటి విషయాల్లో ఏవైనా తప్పులుగా మీకు అనిపిస్తే పెద్ద మనసుతో క్షమించండి. నమస్కారం. మీ భీమ.